భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2 రోజుల పర్యటన కోసం జపాన్ బయలుదేరెళ్లారు. జపాన్లో ఆయన ఇండియా జపాన్ 15th యాన్యువల్ సమ్మిట్లో జపనీస్ ప్రైమ్ మినిస్టర్ షిగేరు ఇషిబా అనేక విషయాల్లో చర్చలు జరపనున్నారు. ఇండియా జపాన్ సంబంధాలు ఈనాటివి కావు. బుద్ధిజంతో మొదలయ్యి బుల్లెట్ ట్రైన్ దాకా భారత్ జపాన్ సంబంధాలు అనేక అంశాల్లో ముందుకు వెళ్తూ ఉన్నాయన్నమాట. మోడీ గారు జపాన్ ఎయిర్పోర్ట్లో దిగంగానే గాయత్రి మంత్రంతో ఆయనకి వెల్కమ్ ఇచ్చారు అక్కడి వాళ్ళు. ఆ తర్వాత ఇండియన్ డయాస్పొరా జపాన్లో వాళ్ళు ఆయన్ని కలిసి చాలా ఉత్సాహంగా మాట్లాడారు. కథక్ డాన్స్ నుంచి ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ వరకు అన్నిటిని అక్కడ మోడీ గారి కోసం ప్రదర్శించారనమాట. ఇండియా జపాన్ సంబంధాల్లో ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్ చిప్స్, బుల్లెట్ ట్రైన్స్ ఇలా ఒకటా రెండా అనేక అంశాల్లో మనం ముందుకెళ్తున్నాం. వీటికి సంబంధించి ఇంకా చర్చలు జరగనున్నాయి. జపాన్ భారతదేశంలో $68 బిలియన్ అంటే దాదాపు 10 ట్రిలియన్ యెన్స్ వచ్చే 5-10 సంవత్సరాల్లో ఇన్వెస్ట్ చేయనున్నట్లు అర్థమవుతుంది. ఇండియా జపాన్ విజన్ స్టేట్మెంట్ 2035 కూడా ఈ సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. ప్రధాని మోడీ గారు టోక్యోస్ ఎలక్ట్రాన్ ఫ్యాక్టరీ మరియు సెండాయిలో ఉన్న షింకాన్సెన్ ప్లాంట్ ఏదైతే బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీ బుల్లెట్ ట్రైన్ తయారవుద్దో ఆ ప్లాంట్ ని కూడా మోడీ గారు సందర్శించున్నారు. ప్రత్యేకంగా మోడీ గారు మారుతి సుజుకి ఏ విధంగా జాపనీస్ ఫ్యాక్టరీ సుజుకి వచ్చి మన మారుతితో కొలాబరేట్ అయ్యి సక్సెస్ స్టోరీ ఉందో దాని గురించి, అదే విధంగా డైకిన్ సక్సెస్ స్టోరీ కూడా మోడీ గారు చెప్పుకొచ్చారనమాట. దాంతో పాటు జపాన్ భారతదేశంలోని ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కూడా సపోర్ట్ చేస్తోంది. అండ్ నెక్స్ట్ జనరేషన్ E10 అడ్వాన్స్డ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కూడా జపాన్ సపోర్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది అనమాట. సెమీ కండక్టర్స్ నుంచి స్టార్టప్స్ వరకు, మెట్రో ట్రైన్స్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వరకు అన్ని చోట్ల జపాన్ మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ మనం ప్రత్యేకంగా ఇండియా జపాన్ సంబంధాల గురించి కొన్ని అంశాలు చర్చించుకోవాలి. G4 ఏదైతే UNS రిఫార్మ్స్ ఉన్నాయో దానిలో ఇండియా, జపాన్, బ్రెజిల్, జర్మనీ ఈ 4 కలిసి పనిచేస్తున్నాయి. రెండోది బుద్ధిజం, బౌద్ధ మతం అనేది ఇండియా జపాన్ యొక్క సివిలైజేషనల్ కాంటాక్ట్. అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఇప్పుడు జపాన్లో జనాభా వృద్ధ జనాభా అయిపోతుంది. జపాన్కి సంబంధించి వర్క్ ఫోర్స్ ఇప్పుడు ఇండియా నుంచే వెళ్ళాలన్నమాట. జపాన్కి కావాల్సిన వర్క్ ఫోర్స్ కూడా టెక్నికల్ వర్క్ ఫోర్స్ కావచ్చు, ఎక్స్పర్టైజ్ వర్క్ ఫోర్స్ కావచ్చు, వాళ్ళందరూ భారతదేశం నుంచి వెళ్తారు. ఇండియా జపాన్ సంబంధాల్లో 1990 2000 సంవత్సరం వరకు కూడా జపాన్ ఇచ్చే ODA ఓవర్సీస్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ లేదా అఫీషియల్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ భారతదేశానికే చాలా ఎక్కువ అనమాట. అంతేకాదు ఇండియా జపాన్ క్వాడ్లో సభ్యులుగా ఉన్నాయి, మలబార్ ఎక్సెస్లో సభ్య దేశాలుగా ఉన్నాయి. అండ్ షింజో అబే ఇప్పుడు ఆయన లేరు, మాజీ జపాన్ ప్రధాని. ఇండియా జపాన్ సంబంధించి ఆయన చాలా కలలు కన్నారనమాట. ఇండియా అండ్ జపాన్ ఫ్రీడమ్ ఆఫ్ ఆర్క్ అండ్ ప్రాస్పరిటీ అని. సో ఇండియా జపాన్ కలిసి ముందుకు అడుగులేస్తే మనం ఎవరినైనా ఎదిరించవచ్చు. ముఖ్యంగా జపాన్, భారత్ రెండు కూడా ఇప్పుడు అమెరికా నుంచి ఒక థ్రెట్ ఫేస్ చేస్తున్నాయి. జపాన్ ఇప్పుడు అమెరికాకి తలొగ్గి అమెరికాలో $550 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తా అని చెప్పి ఇప్పుడు తనపైన వేసే ఆంక్షలు తగ్గించుకుంది. కానీ ఇండియా అస్సలు తలొగ్గకుండా ఇండియా గట్టిగా నించుందనమాట. యాక్చువల్లీ ఈ రోజున జాపనీస్ ఫారెన్ మినిస్టర్, జపాన్ యొక్క ఫారెన్ మినిస్టర్ అమెరికాలో ఉండాల్సింది. మోడీ గారు వెళ్ళటంతో ఆయన ట్రిప్ పోస్ట్ పోన్ చేసుకున్నారనమాట. అనేక జాపనీస్ పత్రికల కథనం ప్రకారం మోడీ గారు చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ఇండియా చాలా వర్ధమాన దేశం కాబట్టి, ఇప్పుడు జపాన్కి ఇండియా చాలా అవసరం కాబట్టి జాపనీస్ ఫారెన్ మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ పూర్తి స్థాయిలో భారత్తో రిలేషన్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టారని తెలుస్తోంది అనమాట. సో ఇండియా జపాన్ రిలేషన్స్ లో టెక్నాలజీ, మారిటైమ్ సెక్యూరిటీ ఇవి మాత్రమే కాదు, ఇప్పుడు కామన్ గా అమెరికా నుంచి ఫేస్ చేసే థ్రెట్ ని కూడా ఇండియా జపాన్ కలిసి ఎదుర్కోవాలన్నమాట. దాంతో పాటు ఇండియాలో చాలా ఇండస్ట్రీస్ ఇప్పుడు ఇండియా అమెరికాకి చేసే ఎక్స్పోర్ట్స్ దాదాపు $86 బిలియన్ ఎక్స్పోర్ట్స్ ఇప్పుడు ఎఫెక్ట్ పడుతున్నాయి. టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ కావచ్చు, జ్యువెలరీ ఎక్స్పోర్ట్స్ కావచ్చు. ఇండియా ఇప్పుడు 40 దేశాలని, అంటే అమెరికా నష్టం వల్ల, అమెరికా వేసే టారిఫ్స్ వల్ల మన ఎక్స్పోర్టర్స్ ఎవరైతే నష్టపోతారో వాళ్ళ కోసం 40 కంట్రీస్ దాదాపు UK నుంచి జపాన్ దాకా 40 దేశాలను ఇండియా రీచ్ అవుట్ అవుతుంది. 40 దేశాల్లో ఇండియా ఇప్పుడు తన ట్రేడ్ పెంచుకోవాలని ట్రై చేస్తుంది అనమాట. దాన్ని ఆఫ్ సెట్ చేయడం కోసం, ఏదైతే అమెరికా మనల్ని ఇబ్బంది పెడుతుందో దాన్ని ఆఫ్ సెట్ చేయడం కోసం ఇండియా చాలా కష్టపడుతుంది అనమాట. దానిలో భాగంగానే మోడీ గారు ఈరోజు జపాన్ వెళ్ళారు. 2 రోజుల పాటు జపాన్ లో ఉండే తర్వాత ఆయన చైనాకి SCO సదస్సుకు బయలుదేరతారనమాట. ఆగస్టు 29, 30 జపాన్ లో ఉండి 31, 1వ తారీఖున చైనాలో ఆయన గడపనున్నారు SCO సమ్మిట్ లో.